కలుపు తీయని మడి దేవుడు లేని గుడి లాంటిదని మన పెద్దలు అన్నారు. ఎందుకో తెలుసుకుందాం. వెల్కమ్ టు రైతు సాయం ఛానల్. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే వేరుశనగ పంటలో ఉన్నాము. రైతులు తెలియజేసిన వివరాల ప్రకారం వేరుశనగ పంటలో కలుపు అనేది ప్రధాన సమస్యగా మారిందని తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కలుపు మొక్కలపైన అవగాహన లేకపోవడం, సరైన సమయంలో పిచికారీ చేయకపోవడం, కలుపు మందులపైన అవగాహన లేకపోవడం. ఈ మూడింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కలుపు మొక్కల వలన 35 నుంచి 50% వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. పంటకు వేసే ఎరువులను కూడా కలుపు మొక్కలే ఎక్కువగా తీసుకుంటాయి. అందుకే ఎంత కష్టం చేసినా కలుపుని నివారించుకోకపోతే మాత్రం దిగుబడులు తగ్గుతాయి. కావున కలుపు తీయని మడి దేవుడు లేని గుడితో పోల్చారు. కలుపు మొక్కల్లో రకాలు. వేరుశనగ పంటలో కలుపు మొక్కలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి గడ్డి జాతి, రెండవది వెడల్పాటి ఆకు జాతి. ఇలా 2 రకాల కలుపు మొక్కలు అనేవి వేరుశనగ పంటలో వస్తాయి. అవి తెలుసుకుందాం. గడ్డి జాతిలో మనం ముఖ్యంగా గరకగడ్డి, తుంగ, వెన్నముద్దలలో ఈ మూడింటిని ఎక్కువగా చూస్తుంటాం. వీటి నివారణకు వచ్చేసి రసాయన నామం క్విజలోఫాఫ్ ఇథైల్ 5% ఈసీని 400 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు మొక్కలను పూర్తిగా అరికట్టవచ్చు. ఈ రసాయనం మార్కెట్లో హమాకా మరియు టర్గా సూపర్ అనే పేర్లతో అందుబాటులో ఉన్నాయి. రెండవది వెడల్పాటి ఆకుజాతి కలుపు మొక్కలు. ఇందులో ముఖ్యంగా వయ్యారిబామ, చెంచలలం, గంటగరుడాకు ఇంకా మొదలైన ఆకుజాతి కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా వస్తాయి. వీటి నివారణకు వచ్చేసి ఇమాజిథిఫైర్ 10% SL 250 నుండి 300 ml వరకు 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాటి ఆకుజాతి కలుపు మొక్కలను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇమాజిథిఫైర్ అనేది మార్కెట్లో వీడ్ బ్యాక్ అనే పేరుతో, గార్డ్ అనే పేరుతో, సెలెక్టర్ అనే పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాపార నామం అనేది కంపెనీని బట్టి మారుతుంది. కాబట్టి మీరు రసాయన నామాన్ని గుర్తుపెట్టుకొని మంచి కంపెనీలో కొనుగోలు చేసినట్లయితే నాణ్యమైన మందులు మీకు లభించవచ్చు. ఇలా మీ పొలంలో గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే గడ్డి జాతి కలుపు మందులు మరియు వెడల్పాటి ఆకుజాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే వెడల్పాటి ఆకుజాతి కలుపు మందులను పిచికారీ చేసినట్లయితే కలుపుని నివారించవచ్చు. 2 కలుపు జాతి మొక్కలు ఒకే పంటలో ఉన్నట్లయితే ప్రొఫాక్విజాఫాఫ్ 2.5% ప్లస్ ఇమాజిథిఫైర్ 3.75% 800 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే 2 జాతుల కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. దీంతోపాటు ఎకరానికి 800 ml మరియు దీంతోపాటు 300 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకు జాతి 2 జాతుల కలుపు మొక్కలు పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది మార్కెట్లో షేకుడ్ అనే పేరుతో అందుబాటులో ఉంది. సోడియం ఎసిఫ్లోరోఫెన్ 16.5% ప్లస్ క్లోడినాఫాఫ్ ప్రొఫర్జిల్ 8% 400 ml ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే 2 జాతుల కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఇది మార్కెట్లో ఐరిస్ మరియు పటేలా మరియు మొదలైన పేర్లతో అందుబాటులో ఉంది. ముఖ్య గమనిక, వ్యాపార నామం అనేది కంపెనీని బట్టి మారుతుంది. కావున రైతులు గమనించుకొని రసాయన నామాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.